నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 100 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వంపై, ఈ ముఖ్యమంత్రిపై ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక మంత్రిపై కీలక వ్యాఖ్యలు చేసిండ్రు పొలిటికల్ అనలిస్ట్ గాంధీనయ్య గారు. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్త మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించి మనం మాట్లాడేందుకు గాంధీనయ్య గారు మనతోనే ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఇది ఏ విధంగా సాధ్యమైందని. సార్ చెప్పండి సార్, ఒకటేసారి సడన్గా బాంబు పేల్చారు మీరు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేంది, లేకపోతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి ఎట్లా సార్ అది ఎట్లా సార్? అంటే ఇది 100% ఇది వాస్తవమే. ఇది వాస్తవంగా మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది మనందరికీ తెలిసిందే. ఆయన బీజేపీలో ఆయన మొత్తానికి అంతకుముందు బీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి ఎంచుకునే అనేక ప్రయత్నాల్లో ఉన్నప్పుడు బీజేపీ పోదామా, కాంగ్రెస్కు పోదామా, లేకపోతే ఇంకేటన్నా పోదామా, ఏం చేద్దాం, లేకపోతే స్వతహాగానే ఇంకోమైనా పార్టీ పెడదామా, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసినట్టు మనకు తెలుసు. బీజేపీకి ఎట్లా అసలు నిజంగా దేశంలో ఏ పార్టీకి లేనటువంటిది ఒక చేరికల కమిటీ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకొని తెలంగాణలో అంత ఓపెన్గా చేరికల కమిటీ అని పెట్టుకొని దానికి ఈటల రాజేంద్ర పెడితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చూసినాం, లంచ్ మీటింగ్ చూసినాం, డిన్నర్ మీటింగ్ చూసినాం, మిడ్ నైట్ మీటింగ్లు చూసినాం, ఇవన్నీ అన్నీ చూసినాం. ఢిల్లీలో చూసినాం, గల్లీలో చూసినాం. ఆయన అయితే ఎన్నోసార్లు మీడియాకు ఒక మసాలా ఇచ్చిండు. ఆయన ఒక 6 నెలలు నడిపి ఊరిచ్చి ఇక్కడ కాసేపు, అక్కడ పోతే మహబూబ్ నగర్లో ఆయన జూపెల్లి కాసేపు, ఈ హైదరాబాద్లో కాసేపు, 3 కేంద్రాలుగా ఎన్నెన్నో జరిగినాయి. ఆఖరికి ఏం జరిగిందో మనంతా చూసినాం. నాకు అర్థమైన కాడికి ఏంటంటే మొత్తంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన బీజేపీ పట్ల అది మంచి పార్టీ కాదనో, దానికి బలం లేదనో, లేకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన నెగిటివ్ మాట్లాడలే. ఆయన మాట్లాడిందల్లా ఏంటంటే మనం చాలాసార్లు చూసినాం. అది ఆయన మాటల్లోనే కూడా విన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే కేటీఆర్ ప్రభుత్వాన్ని దించగలుగుతాము, బీజేపీ ద్వారా అది సాధ్యం కాదు అనేది నేను అనేక రకాలైనటువంటి నాకు వ్యక్తిగతంగా నేను చేసుకున్న మీడియా ఎంక్వైరీలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయి కదా, చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరి ద్వారా నేను తెలుసుకున్న బీజేపీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చలేము, దించలేము అనేది నాకు తెలియదు. కాబట్టి నేను బీజేపీలోకి ఇప్పుడైతే ససేమిరా రాను అని చాలా గౌరవంగా మాట్లాడుకొని చాలా హాటు లేకుండా, హీటు లేకుండా చాలా పద్ధతి ప్రకారం మాట్లాడుకొని ఈ ఎపిసోడ్ ముగిసే వరకు నా పద్ధతిలో నేను చెప్పింది ప్రకారం పోతా. దాని తర్వాత అప్పుడు సెకండ్ ఎపిసోడ్లో అప్పుడు మీరు చెప్పింది చేద్దాం అనేది వాళ్ళ మధ్య జరిగినటువంటి వాస్తవం. ఇది మీరు మీడియాలో మీరు చెప్పిండ్రు, మేము విన్నాము, స్వయంగా మేము చూసినాము, అన్నీ చేసినాం. ఒక్కటి కాదు కదా అని ఒక్క ఛానల్ అంటే ఏదో ఆయనకు అనుకూలంగా చెప్తారు అనుకోవచ్చు. కానీ అనేక ఛానళ్ళు ఆయన మాట్లాడిన దాన్ని, చెప్పిన దాన్ని చాలా స్పష్టంగా బీజేపీ ద్వారా కేటీఆర్ ప్రభుత్వాన్ని దించలేం కాబట్టి నేను కాంగ్రెస్లో పోయి ఈ ప్రభుత్వాన్ని దించడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన తర్వాత అప్పుడు బీజేపీ తోటి అనేది చాలా స్పష్టంగా నర్మగర్భంగా ఆయన చెప్పిండు. అదే సార్ మాట మాట్లాడితే ఇదే ముఖ్యమంత్రి ఖబర్దార్ మా ప్రభుత్వాన్ని కూల్చేస్తే మీకు వచ్చేస్తా ఖబర్దార్ అని చెప్పేసి ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంత భయం ఆయనకు? ఒకవేళ అదే జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగరంటారు కదా, ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగరట. అట్లనే పాపం రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఏమన్నా ఇది కాంగ్రెస్ జీవితం అంతా కాంగ్రెస్ అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కానీ వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు టాల్ పర్సనాలిటీ 83లో ప్రభుత్వం వస్తే 84లో శ్రీనివాసరెడ్డి, నాదెళ్ల భాస్కర్ ఏం చేసిండో చూస్తాం. ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో అమిత్ షా, మోడీలు ఏ విధంగా వంటకం చేసి ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రంలో కూడా వాళ్ళు
వాళ్ళ ప్రభుత్వాలని ఏర్పాటు చేసిండ్రంటే ఇక ఈ చూస్తలేమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా 30 రోజులు లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది? అవును ఏం చేసిండ్రు? అవును కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము ఈ విలువల గురించి, సాంప్రదాయాల గురించి, చట్టాల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుకునే రోజులు కాదు. ఉమ్, ఇదంతా కప్పగంతుల వ్యవహారం. ఉమ్. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో, ఎవడు ఏ పార్టీలో పోతాడో తెలియనటువంటి, అసలు వాళ్ళ భార్య పిల్లలకు కూడా చెప్తుండో లేదో అట్లా అనిపిస్తున్నది. అవును కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, నేను ఏదైతే విషయాలు చెప్తున్నానో రాబోయే రోజుల్లో తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? పాలకుల మార్పు కోసం కాదు, పరిపాలన మార్పు కోసం. అవును అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, పార్టీలు జెండాల కోసం కాదు. ఉమ్, ఈ తెలంగాణ ఇంత త్యాగాలు చేసి ఇంత సుదీర్ఘ కాలం కొనసాగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిష్కరణ చేయడానికి పాలకుల కోసం కాదు, బుగ్గకారుల కోసం కాదు, వాళ్ళ జెండాలకి, వాళ్ళ పాస్తులు పెంచుకోవడానికి కాదు, వాళ్ళ ఆధిపత్యం కోసం కాదు, ప్రజల బాగు కోసం తెచ్చుకున్నాం. ఆ ప్రజల బాగు అనేది ఇక్కడ మొత్తంగా కూడా మన ఐడెంటిటీ కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ ఐడెంటిటీ పోతుందని బాధ మాకు. ఉమ్. అదే సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఒక ఎలిగేషనో లేకపోతే అది నిజమో ఏదో మాట్లాడేసిండ్రు, అదే సీఎం అలాగే పొంగులేటి టచ్లో ఉన్నారు అనే యాంగిల్లో బయట ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఏ పార్టీ బీ టీమ్ సార్? బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా, బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా? మీ అనాలిసిస్ చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరికి బీ టీమ్ అయింది అనేది బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఆట బట్టి ఉంటుంది. బీజేపీ వాడు ఇప్పుడు చూస్తాం కదా, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాం? జగను బీజేపీకి బీ టీమ్ అన్నావా లేదా? మీరు కూడా అనే ఉంటారు, న్యూస్లో చెప్పే ఉంటారు. మరి ఇవాళ ఏం చెప్పాలి మీరు? ఇవాళ ఎవరు బీ టీము? టీడీపీకి బీ టీమ్ అయింది. మరి బీజేపీకి టీడీపీ బీ టీమ్ అవుతుంది. అసలు ఈ బీజేపీ ఆడుతున్న ఆటలో ఎవడు ఎప్పుడు బీ టీం అవుతాడా, సి టీం అవుతాడా, ఏ టీం అయితే గారు ఆపోజిట్ అవుతాడా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా మనకు తెలిసిన కాడికి ఏంది, కాంగ్రెస్ బీజేపీలు రెండే కలవవు, మిగతా ఏవైనా కలుస్తాయి అనేదే భారతదేశంలో నిరూపించబడ్డది కదా. సరే కమ్యూనిస్టులు పక్కన పెడదాం సార్. నిజంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ కలవు అని చెప్పేసి గతంలో కూడా విరుద్ధ వైరుధ్యాలు ఉంటాయని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ చూస్తుంటే రాజకీయం ఒకసారి బాగా గమనిస్తుంటే సెంట్రల్నేమో బీజేపీతో గట్టి పోటీ పడుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ మాకు బీజేపీ తోటి పోటీ అంటారు. అదే ప్రధాని మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు, భవిష్యత్తులో మీ సహకారం నాకు కావాలి, నేను ఆయన బడే నేను చోటే అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని ఎట్లా చూడొస్తారు అంటే వాళ్ళు కాంగ్రెస్ ఎట్లా అవుతారు? అచ్చా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, వాళ్ళు కాంగ్రెస్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఒకవేళ నిజమైన కాంగ్రెస్ వాది అయితే, నిజమైన కాంగ్రెస్ వాదికి ఏమేమి ఉండాలి? సెక్యులరిజం ఉండాలి, అంటే లౌకికవాదం ఉండాలి, తర్వాత ఫెడరలిజం ఉండాలి, డెమోక్రసీ మీద నమ్మకాలు ఉండాలి, తర్వాత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, సెక్యులరిజం మీద నమ్మకం లేదు, వద్దంటున్నారు, ఫెడరలిజం అసలు వద్దే అంటున్నారు అన్న పార్టీతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ వాది ఎట్లయితాడు? కాంగ్రెస్ వాది అవుతాడా? ఇప్పుడు పేరుకు నేను కమ్యూనిస్ట్ అని చెప్తా, నా ఆచరణ నిరూపణ కావాలా? నేను వేదాంతుణ్ణి, నేను గురువుని, సాధువుని అని డ్రెస్ వేసుకుంటే కాదు. ఎప్పుడైతే నా ఆచరణ గీటరాయి, నా ప్రవర్తన గీటరాయి. ఏదో చెప్తారు చూడు, అయ్యగారు మంది కోసం చెప్తాడు ఉల్లిగడ్డ తినొద్దని, ఇంట్లో మాత్రం పోయి తింటాడు అన్నట్టుంటే ఎట్లా? అది కాదు కదా. వీళ్ళు నిజమైన కాంగ్రెస్ వాది అవునా కాదా అని ఎప్పుడు చెప్తాం మనం? సిద్ధాంతాలు ఉన్నప్పుడు. మరి ఉన్నాయా వీళ్ళకి? ఏ విలువలు ఉన్నాయి? ఏ విలువలతో ఉన్నారు వీళ్ళు? లేరు కదా. కాబట్టి ఈరోజు వీళ్ళు ఆడుతున్న ఆట ఏదైతుందో ఇది పూర్తిగా వాళ్ళ లాభాపేక్షణ కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం చేస్తున్నటువంటి ఆట తప్ప ఇక్కడ విలువలు ఉన్నాయి, వాదాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకోవడం అంటే ఏదో అంటారు చూడు, గురు విద్య సామెత అవుతుంది. మీరు కూడా అంటే గత ప్రభుత్వంలో ఉన్నారు, ఒక 10 years తర్వాత కూడా ఆ ప్రభుత్వాలు విమర్శించిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీతో పాటు జడ్సన్ గారు కూడా, నేను ఆయన ఒక చిన్న క్లిప్ చూసాను, అంటే సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంది. అసలు
మొత్తం నాకే అది మొత్తం నేనే పార్టీని బయటకు తీసుకొని వచ్చిన ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎక్కడో అధమ స్థానంలో ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని పాలు పోసి తీసుకొని వచ్చి అలా నేను ఈ ముఖ్యమంత్రి దాకా తీసుకొని వచ్చిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రేపు పొద్దున రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మొత్తం కేవలం రేవంత్ రెడ్డి ముఖం చూసే మొత్తం 17 సీట్లు గెలుస్తామని చెప్పేసినట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇదంతా ఉత్తగా ఏదో డైలాగులు కొట్టడం కొద్ది, అందుకని చెప్తున్నా ఈ పాలకులు అనే వాళ్ళు నిజంగా మీరు అసెంబ్లీలోనైనా బయటనైనా ప్రజల ముందు మైకులు పట్టుకొని మైకాసురుడు లెక్క మాట్లాడుతున్నాం. డైలాగులు కొట్టకూరి. మీరు నిజంగా డైలాగులు కొట్టాలంటే పద్మాలయ స్టూడియో ఉన్నది, సారథి స్టూడియో ఉన్నది, రామోజీ స్టూడియో ఉన్నది, ఇంకేదో అన్ని చాలా స్టూడియోలు ఉన్నాయి కదా, ఆడ పోండి, మంచిగా సెట్టింగులు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది, డైలాగులు చదువుకోరి. మీరు ఎంతసేపు డైలాగులు చెప్తారో చెప్పండి. ఎందుకు ఈ పనికిమాలిన డైలాగులు? 17 ఇవన్నీ ఉత్తదే. అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ సృష్టించడానికి చేసేటువంటి పని. కానీ దీంట్లో వాస్తవికత ఉంది, దీంట్లో చాలా ఆలోచించి చెప్తున్నారనే మాట అయితే నేనైతే నమ్మ. కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఏదో చెప్తారు చూడు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయరా నాయన అన్నట్టు వీళ్ళు కూడా. సార్ ఈ సందర్భంలో నేను ఒకటి అడుగుతా, మీరు కూడా గతంలో ప్రభుత్వం మీద కూడా ఒక మేధావిగా చాలా మాట్లాడినారు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయన్నారు అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం మనం కూడా చాలా మాట్లాడినాం. మీరు కూడా ఉద్యమాలు చేసిండ్రు, మాట్లాడిండ్రు, అట్లా అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడిండ్రు. ఇవాళ మార్పు కోరుకున్నారు, ప్రజలు మార్పు వచ్చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. మరి ఆ రోజు కూడా ఈ 100 అబద్ధాలు ఆడినట్టే అనుకోవచ్చా? ఎప్పుడు కూడా ఏం మామూలుగా ప్రిన్సిపల్ ఏంటిదంటే, ఇప్పుడు మోడీ కనుక 3వసారి వస్తే ఈ దేశంలో ఇక రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, లౌకికవాదం ఉండదు అని ఏదైతే ఎందుకు అనుకుంటున్నాం? ఎప్పుడు కూడా ఊర్లలో మనం మైసమ్మకి, పోషమ్మకి, ఎల్లమ్మకి చిన్న మన ఆవు దూడని, బర్రె దూడని వదులుతాం. ఎందుకు వదులుతాం? ఏదో మనకు పట్టిన పోవాలని చేస్తాం. కానీ అది 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏమవుతుంది? అది మనిషి బాగా ఇదైతుంది, అట్లా అవుతుంది. అయితే ఇట్లనే పాలకులు, ప్రజలు కూడా ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో పాలకులను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఒక సమయం గడిచిన తర్వాత వాళ్ళని దించకపోతే, ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు అంతేందుకు దీనికి మార్క్స్ వద్దు, లెనిన్ వద్దు, గాంధీ వద్దు, అంబేద్కర్ వద్దు, ఎవరొద్దు. నేను సామాన్య రైతుల దగ్గరికి పోండి, ఆయన మనం మళ్ళీ ఈ పార్టీకి గెలిపిస్తామంటే ఈసారి అయితే ఈ పార్టీని దించాలా అని అంటాడు. ఎందుకు అని అన్నావు. ఏం బిడ్డ నువ్వు ఏం చదువుకున్నావు అన్నారు. ఏం చదువుకున్నా అంటే నేను యూనివర్సిటీలో చదువుకున్నా, అది ఇది అని చెప్పాను. అంతే బిడ్డ నీకు వ్యవసాయం తెలుసా? తెలియదు. పంట మార్పిడి ఎందుకు చేస్తారో తెలుసా అన్నాడు. పంట మార్పిడి ఎందుకు చేస్తాడు? పంట దిగుబడి పెరగడానికి పంట మార్పిడి చేస్తాడు. అంటే ఒక రైతుకున్నటువంటి విచక్షణ, విజ్ఞానము, జ్ఞానము మనకి లేకపోతే ఎట్లా? ఎప్పుడు కూడా ఒక బలిసి లేకపోతే బాగా ఇంకా నేనే సర్వస్వం అనుకున్నటువంటి విర్రవీగ స్థాయికి ఒక అహంకారం, ఒక నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఆ పాలకులకి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? ఎందుకు? బిడ్డ నువ్వు ఓవర్ స్పీడ్ పోకు, స్పీడ్ ఎక్కువ పోతే నువ్వు చేస్తావు, ఎదుటోని చంపుతావు అని చెప్పడానికే. అట్లనే పాలకులను కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, లేకపోతే మూర్ఖంగా ఉన్నప్పుడు మనం కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి చేసిన పనే కానీ వీళ్ళేదో గొప్పోళ్ళు, చాలా ఉన్నతులు, వీళ్ళంతా గొప్పోళ్ళు లేరు. మేము ఆ రోజైనా ఈ రోజైనా మేము చెప్తున్నది ఒకటే, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పాలన చేయండి. మీరు ప్రజలకు జీతగాళ్ళు, మీరు ప్రజాప్రతినిధులందరూ, లేకపోతే ఈ ఎగ్జిక్యూటర్స్గా ఉన్నటువంటి ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగస్తులందరూ మీరు ప్రజలకు జీతగాళ్ళు. నువ్వు ఐఏఎస్ ఇదే అంటారు సార్, మంచి మాట మాట్లాడు. ప్రజలకు జీతగాళ్ళు ఎవరు? ప్రభుత్వ అధికారులు, అందరూ పాలకులు. బట్ ఈరోజు సార్ ఎట్లయిందంటే ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేసి వాళ్ళకి రావాల్సిన రైతు బంధు, రైతు భరోసా కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? చాలా మోసం ఇది, చాలా దగా ఇది, చాలా మోసం ఇది, చాలా దగా ఇది. ఇలా మనం బయటికి పెద్ద పెద్ద కొటేషన్ చెప్తాం మనం. ఓ రైతు లేని రాజ్యం లేదు, రైతు ఏడ్చిన వ్యవసాయం, దేశం వ్యవసాయం ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఇదే మాటలు చెప్పడం కాదు. మరి ఇవాళ అసలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది కాంట్రాక్టర్లకు కాదు, ఇంకా వేరే పథకాలకు కాదు, ఆడంబరాలకు కాదు, రైతులకు ఇవ్వాల్సినంత
నువ్వు నువ్వు గుట్టలకు ఇయ్యకు, చెట్లకు చేమలకు ఇయ్యకు, వాగులకు వంకలకు ఇయ్యకు, వ్యవసాయం వ్యవసాయం చేయని భూములకు ఇయ్యకు, ఎవడు ఏమంటలేడు. 20 ఎకరాలు ఉన్నోనికి 30 ఎకరాలు ఉన్నోనికి ఇయ్యకు, కానీ ఆ కనీసం 5 ఎకరాల వరకు అని ఇవ్వాలన్నా వద్దా? ఉందా సార్ దాని మీద ఇప్పుడు ఏమైనా చెప్తున్నా? 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. లేదు మొత్తం నిన్న మొత్తం ఇచ్చేసిన 97%. ఇక మీరు ఇదే అంటున్నారు కదా సార్ సీఎం. ఇక సీఎం చెప్తే వేదవాక్క, ఆయన ఏమైనా పెద్ద పైన చూడిపడ్డా? నిజం సార్, ఇది ఒకసారి మీరు క్లియర్గా చెప్పాలి. గత 10 ఏళ్ల పాటు రైతులకు పెద్ద ఏమైనా ఇబ్బంది అయిందా సార్? వాళ్ళు అప్పు సప్పు చేసిన, అయితే దాంట్లో కూడా మేము ఏం చెప్తున్నామంటే అప్పు చేసి పప్పు కూడా పెట్టకు. మేము చెప్పేది అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? కేసీఆర్ మేము ఇద్దరం కలిసి 1999 నుంచి 2001 పార్టీ ప్రారంభించేదాకా తెలంగాణ తెచ్చింది. ఒక కొత్త, ఈ దేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించాలని తెచ్చినాం. విద్యారంగంలో మార్పు, వైద్య రంగంలో మార్పు, ఉపాధి రంగంలో మార్పు, తర్వాత మన సంపద కాపాడుకోవడం, కానీ వాటన్నిటితో పాటు ఆత్మగౌరవంతో కూడిన పాలన చేసుకోవడం. మీరు ఇందాక కూడా ఏదో మాట్లాడుతూ అన్నారు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు కాదు, అది 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు. మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటి ఏమో కానీ నాకు అది తెలియదు, కానీ మీరు ఊగా 6 గ్యారంటీలు అరే మీరు చదువుకున్నారు, మీరు మీడియా వాళ్ళు. జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. చాలా స్పష్టంగా అవపడుతున్నది అక్కడ. మొదటి దాంట్లో 3 ఉన్నాయి, రెండో దాంట్లో ఇన్ని ఉన్నాయి, 4 మూడో అది ఉన్నప్పుడు మీరు 6 అని ఎట్లా అంటారు? దానికి సబ్ గ్యారంటీస్ కింద ఇట్లా చూస్తాం సార్. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది, దాంట్లో గృహజ్యోతి అని ఇంకోటి పెట్టిండ్రు, అంటే అది గ్యారంటీ కాదా? ఆ ఒక్క దాంట్లో 6 గ్యారెంటీలో ఇంకా సబ్ గ్యారెంటీ ఉంటుందని చెప్పేసి మనం వస్తాం సార్. దీని అంతా 13 గ్యారెంటీలు. అవి 13 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ అమలు చేసిందో చెప్పండి. మీరు జర్నలిస్టు, మీ మీద నాకు గౌరవం ఉంది, సీనియర్ జర్నలిస్టు, ఒక్కటి చెప్పండి నాకు. సీరియస్ లో ఒకటి కూడా చేయలేదు సార్. అలా చేసిన 13 ఒకటి 2-3 చేసుకోబోతున్నారు, కానీ 6 గ్యారెంటీలు 2-3 చెప్పండి అంటూ. నాకైంది ఒకటి, మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు కదా, అదొకటి ఉంది దాంట్లో. అంటే మీరు మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, మీరు ఏం బాధపడొద్దు. మీరు చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏమైందంటే ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. మీరు మాట్లాడద్దు. ఎప్పుడు అది అమలు చేసినట్టు అవుతుంది, ఎప్పుడు అమలు చేసినట్టు అవుతుంది అంటే నాకున్న చిన్న అవగాహన. నేను మీ అంత అనుభవం లేకపోవచ్చు, చదువుకోపోవచ్చు. ఇవాళ ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, TSRTC, అదొక సంస్థ. ఆ సంస్థ అది తన బాధ్యతను నిర్వహిస్తూ, మొన్నటిదా కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏదో అంటున్నారు. నెలవారీగా వాళ్ళకి ఎంతైతే ఉచిత ప్రయాణ వసతి కల్పించిందో ఆర్టీసీ, ఈ ప్రభుత్వము వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు దాన్ని అమలు చేసినట్టు లెక్క. అప్పటిదాకా అమలు చేసినట్టు ఎట్లా? అది కూడా వాస్తవమే సార్. నేను కూడా కరెక్ట్, ఎందుకంటే సంస్థను బతికిస్తే ఎప్పుడైనా ఈ మహిళలకైనా అంటే అక్కడ అప్పు పెట్టి అమలు చేసిన గొప్పలు చెప్పుకోవడమా? ఇదే సార్, ఇదే అప్పుల తెలంగాణ అని చెప్పి 10 ఏళ్ల పాటు ప్రాపగండా చేసిండ్రు. ఇప్పుడు వచ్చి 3 నెలలుగానే 36,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పేసి మనం టీవీ వార్తలలో చూస్తాం. దీన్ని ఎట్లా చూస్తాం? అంటే ఏది ఏమైనా ఏంటంటే ఇప్పుడు మేము పదే అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రజలు ఎవ్వరు అడుగుతలేరు. నీ రైతు బంధు చేయకపోతే వచ్చి ఏమైనా ధర్నాలు చేస్తారా, గొడవలు చేస్తారా? అడుగుతారు. పాపం అడగడం తప్పులేదు. ఇప్పుడు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి అడుగుతారు, అడగడం తప్పులేదు. కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనే చెప్పుకుంటాడు కదా, ఏదో లంక బిందెలను వస్తే కాలి బిందెలు అయిపోయింది మాట్లాడతాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడడం అంటే ఆయన ఏందో మరి. ఆయన ఇంకా ఎక్కడ ఆయన ఊరి పేరు ఏదో ఉండే, కొడంగల్లో ఉందా అనుకుంటానేమో. ఇంకా రియల్ ఎస్టేట్ ఎప్పుడు 1990s రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు అనుకుంటానేమో. కాదు, ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు సార్. మాటలు రండ కాడికి వచ్చేసింది, స్పీగులు మెడకేటేసుకునే కాడికి వచ్చింది, మానవ బాంబుల కాడికి వచ్చేసింది, చెప్పుతోలు కొడితే కాడికి వచ్చేసింది. ఇక ఏం సార్ దీనికి పారామీటర్? అంటే ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ సీటు కన్నా విలువ వేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక మీద ఇది చాలా తప్పు. మేము ఆయన ముఖం మీద కూడా మమ్మల్ని మొన్న సెక్రటరియట్కి వాళ్ళ ఛాంబర్కి పిలిచినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు భాష మార్చుకోవాలి. ఆ భాష వల్ల సమాజంలో చాలామంది బాధపడుతున్నారు, అవమానపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు అని చెప్పినాం. పదాలు ఏంటి, ఏ పదాలు అన్నారు, ఆ పదాలే చెప్పినాం. మొగతనం అయితే, మొగోడివి అయితే ఎవరు నిరూపించాలా? ఇప్పుడు నాకు మొగతనం ఉందా లేదా ఎవరు నిరూపించాలా? ఇప్పుడు వీళ్ళందరికీ పిల్లలు అయినరు, మరి మొగతనం ఉంటేనే కదా పిల్లలు అయ్యేది. ఇప్పుడు కేటీఆర్ పిల్లలైనా, కేసీఆర్కి అయినా, రేవంత్ రెడ్డి పిల్లలైనా,
వీళ్ళందరికీ ఎట్లయితారు? ఎవడు నిరూపించుకోవాలి? ఇప్పుడు ఆ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో ఈ 2 లక్షల పైన 2 కోట్ల పైన మొగోళ్ళు ఉన్నారు కదా. ఇక మన ఆంధ్రం పోయి ఇప్పుడు మొగతనం ఉందా లేదా, మొగోడి అవునా కాదా మనం నిరూపించుకోవాలనా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఇట్లా మాట్లాడొద్దు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ ఎట్లయితే అవుతాడో రాష్ట్ర ప్రజలకి అత్యున్నతమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ గౌరవమైన కుర్చీలో కూర్చున్నాం. మేము చెప్పినాం, రేపు కేసీఆర్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినాం. మీకు ఒక కుర్చీ ఉంది, మీకు ఒక కార్యాలయం ఉంది, మీ ఆఫీస్ వేలలు ఉన్నాయి, మీరు అక్కడ పోయి పని చేయండి చెప్పినాం. ఎందుకు చెప్తాం? మనం చెప్పాల్సి మనం చెప్తాం. అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా భాషాపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఈర్ష, ద్వేషము, కక్ష, అసూయ, రాగద్వేషాలు లేకుండా నేను పాలన చేస్తా అని ప్రమాణం చేసిండ్రు వీళ్ళు. ఏం చేస్తారు ఇప్పుడు వచ్చి అన్ని పరుష పదజాలాలు ఇష్టం వచ్చిన ఇవి చేయడానికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మీకు ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక ముఖ్యమంత్రికి నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు ప్రజలు వాళ్ళ రక్త మాంసాలని ద్వారా వాళ్ళు ట్యాక్సులు కట్టి మీకు రాజభోగాలు ఇస్తుంటే ఇదా చేయాల్సిన పని? ఇది కాదు కదా. ఇది ఎవరు చేసినా తప్పే. అది రేవంత్ రెడ్డి చేసినా, ప్రధానమంత్రి చేసినా, మాజీ ముఖ్యమంత్రి చేసినా, ఎవరు చేసినా తప్పే. దీంట్లో వీళ్ళు ఎక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. తప్పుని తప్పు అనడమే మన బాధ్యత. నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు అవుతాడు. రేపు మీరు తప్పు చేసినట్టయితే, నేను తప్పు చేసినట్టయితే ఇక్కడ మనం ఇప్పుడు మనం అంటున్నాం, అరే నాయన ఇవాళ నీ ఇంట్లో దొంగలు పడుతున్నారు నాయన, నీ ఇంట్లో దొంగలు ఉన్నారు నాయన అని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు? బాగుపడమని చెప్తున్నావు. మరి నువ్వు బాగుపడ్డా నాయన అని చెప్తున్నావు. నేను చెడిపోతా అంటే చెడిపో, ఎవడు వద్దంటాడు? సరే సార్, ఇప్పుడు లాస్ట్కు మార్పు అని చెప్పేసి జనాల్ని బాగానే ఉత్తేజం చేయించారు మీరంటున్నారు. నిజంగా వచ్చేసి వాళ్ళు 100 రోజులు గడువు అన్నారు, మీరు అన్నట్టు 100 రోజులు కూడా అయిపోయింది. ఎట్లా ఉంది సార్ రాష్ట్రంలో మార్పు? మేము పదే చెప్తున్నాము, మళ్ళా కూడా చెప్తున్నా, ప్రభుత్వం మారింది కానీ, పాలకులు మారింది కానీ పరిపాలన మారలే. పరిపాలన మారాలి సార్. ఆంధ్ర పాలకులు పోయిండ్రు కానీ కాంట్రాక్టర్లు వాళ్ళే, విద్యా సంస్థలు వాళ్ళయే, హాస్పిటల్ వాళ్ళయే, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఎక్కడ పోయినరా ఎక్కడ పోయిండ్రు? ఇలా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి పోయిండు? ఇంటర్వ్యూ చేయడానికి, చూసి రావడానికి, ఇందుకోసం కాదు. ఇంటర్వ్యూ కూడా రాధాకృష్ణ ఇంటికి పోయిందంటే ఏమనుకోవాలా? ఇంటికి పోవడమే సార్. ఆయనే డైరెక్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి ఇది డోర్ తీసేసి ఆయన లోపల కోసం పెడుతుంటే. కాబట్టి వాళ్ళ ఆధిపత్యం ఇంకా ఉన్నది. వాళ్ళ పాలకులు మారిండ్రు, పాలకులు మాత్రం మారిండ్రు. ఎందుకంటే వీళ్ళని తీసుకుపోయి ఆంధ్ర కింద జమ చేయలేం కదా. కాబట్టి వీళ్ళు ఉన్నారు. ఎట్లా సార్ రాబోయే పార్లమెంట్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సార్? క్లియర్ చెప్పండి. నేనైతే ఒకటే స్పష్టంగా చెప్తున్నా, బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పార్టీ దేశానికి. అది ఒక మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీని అదొక ఈ దేశానికి వినాశనకరమైన పార్టీగా ఉంది. కాబట్టి అది బలంగా ఉంది. ఇప్పుడు ఆ బలవంతుని ఎదుర్కోవడానికి ఈ బలహీనులందరూ ఏకం కావాలి. పార్టీలకు అతీతంగా అది నేను సరే పార్టీలు కలవరు కావచ్చు, నాయకులు కావచ్చు, నేను ప్రజలకి చెప్తున్నా, నేను బీజేపీని ఓడించే పార్టీలని గెలిపించండి అని అయితే మేము బహిరంగంగా చెప్తున్నాం. దీంట్లో ఎక్కడా మేము భయపడకుండా నిస్సంకోచంగా మేము ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ పొంగులేటిని కేంద్రంగా చేసి రాబోయే ప్రమాదం ఇప్పుడు ఎందుకు చెప్పినాం? మాకు ఎన్నికలకు ముందే తెలుసు, 100 రోజులప్పుడు కూడా తెలుసు. కానీ ఇప్పుడు వరకు ఎందుకు ఆగినాం? ఎప్పుడు కూడా రొడ్డ కొట్టుడు కొడితే బుడ్డ దిగుతుంది అంటారు తెలంగాణలో. రొడ్డ కొట్టుడు కొట్టొద్దు. కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పుడు ఏం చెప్పాలా, ఎప్పుడు ఏం చేయాలా గదే చేయాలి. తిక్క చేస్తే నడవది, సమాజం ఒప్పుకోదు. అవును సార్, ఇదే విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి. మీరు అన్నట్టు సిద్ధాంతాలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్లో సిద్ధాంతం ఉంటుందని చెప్పేసి మొన్న యాదగిరిగుట్ట సంఘటన మనం చూసినారు కదా. ఎట్లా అయితే డిప్యూటీ సీఎం తీసుకొచ్చి ఒక చేసుకుని తీసుకొచ్చి పెట్టారు. దరిద్రానికి ఏంటంటే ఆయనే నేను ఆంధ్రలో నేనే కూర్చున్నా, నాకేం సంబంధం లేదని చెప్పుకునే ఇదా సార్ బహుజనవాదం? ఇప్పుడు వాళ్ళు చెప్పిండు, రేపు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయినప్పుడు ఏం చెప్తారు చూడండి. ఎక్కువ రోజులు అవసరం లేదు, అంతేనా? 6 నెలలు సంవత్సరం లోపే
ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తలు కూడా కలిసి ఉన్నప్పుడు ఓ నా భర్త అంత అందగాడు కాదు, నా భార్య అంత అందగత్తే కాదని చెప్తారు. గొడవ అయిన తర్వాత ఏం చెప్తారు? ఏ దానంత దరిద్రం లేదని ఈయన అంటాడు, ఆమె అంటది వాడంతా తాగుబోతు తిరుగుబోతు ఇది అదని అంటది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఎవరు ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎవడు పొగుడుతాడో, ఎవడిని విమర్శిస్తాడో తెలియనట్టు పరిస్థితి వచ్చింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మీరు ఇంతకుముందు అన్నట్టు గత ప్రభుత్వం మీదనైనా ఈ ప్రభుత్వం మీదని మేము మాట్లాడేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం మాట్లాడుతున్నాము. తెలంగాణకు త్యాగాలు చేసిన అమరవీరుల ఆశలు నెరవేరాలంటున్నాం. కానీ దీంట్లో నాకు ఇప్పుడు పొంగులేటి మీద మాట్లాడుతున్నాను నేను. ఆయన సరే మీరు షిండే అంటారా, నాదెండ్ల భాస్కరరావు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ఒక వెన్నుపోటు రాజకీయాలు ఉండొద్దు, జరగొద్దు, ప్రజాస్వామ్యం బతుకుండాలి, రాజ్యాంగం బతుకుండాలని అని పొంగులేటికి నాకేమన్నా ఆడ ఘర్షణ ఉందా? మా గెట్టు పంచాయతీ ఉందా? సీటు పంచాయతీ ఉన్నదా? ఆస్తి పంచాయతీ ఉన్నదా? ఏ పంచాయతీ లేదు కదా. ప్రజల పంచాయతీ మా పంచాయతీ. అంతే. ఫైనల్ సార్ మిమ్మల్ని ఒకటే అడగదలుచుకునేగా, ఎవరు షిండే, పొంగులేట, రేవంత్ రెడ్డి? వాళ్ళు మాత్రం పొంగులేటిని ఎక్కువ నమ్ముతారు. బీజేపీ ఈయనని వాడుకుంటారు, రేవంత్ వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమో మనకి తెలుసు కదా, బీజేపీకి ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి. వీళ్ళందరూ ఏమనుకు, ఇప్పుడు కవితమ్మ కేసులో కూడా మేము సుప్రీంకోర్టుకు పోయినాం, మేము అది పోయినాం, మమ్మల్ని చూసి భయపడ్డారు. అదే ఏది కాదు, వాళ్ళు ఎవరిని చూసి భయపడలే. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు రోడ్ మ్యాప్ ఉన్నది, అప్పుడు అది వేసారు. ఎప్పుడు 60 స్పీడ్ పోవాలా, ఎప్పుడు 100 స్పీడ్ పోవాలా, ఎప్పుడు 120 స్పీడ్ పోవాలా, వాళ్ళకు ఒక లెక్క ఉన్నది. లెక్క ప్రకారమే వాళ్ళకి ఇప్పుడు ఏదో చెప్తారు చూడు, లెక్కున్నోనికే తిక్కుంటుందట. ఆ ప్రకారమే వాళ్ళు చేశారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మమ్మల్ని చూసి భయపడ్డారు. సుప్రీంకోర్టు 19వ తారీఖు దాకా గడువు ఉంటే తీసుకుపోయి ఎట్లా లోపల పడేసారు. చట్టం ఏమైంది, సుప్రీంకోర్టు ఏమైంది? వాళ్ళకి స్పష్టమైన ఎజెండా ఉన్నది. వాళ్ళకు ఒక లెక్క ఉంది, వాళ్ళకు ఒక తిక్కు ఉంది, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంది. దాని ప్రకారం చేస్తాండ్రు. అందరం కూడా చూస్తూ ఇట్లా ఉండాల్సిందే. కానీ వీడి దగ్గర వాడు దగ్గర, వాడు వీడికి దగ్గర, వాడు వీడికి బి టీము, వాడు ఏ టీము, ఇవన్నీ ఉత్తదే. బీజేపీ ఆడుతున్న ఆటలో అందరూ కూడా సమిధులు కావాల్సిందే. కాబట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక జంతువుకు ఉన్న విచక్షణ కూడా మనకు లేదా అనిపిస్తుంది. ఒక బలమైన జంతువుని ఆ అడవిలో ఉన్న జంతువులను ఏం చేస్తాయి? వీడు నా ఓడా, వీడు నీ ఓడా, ఇది కుక్కనా, నక్కనా, తోడేలా, లేకపోతే ఇంకోట చూడదు. అందరు కలుస్తారు, బలమైన జంతువుని బంధించేస్తారు. అరే ఇక్కడ మనము ప్రజలు వీడు సిద్ధాంతాల పేరుతోటి, రాద్ధాంతాల పేరుతోటి మనం బలమైనోడు అక్కడ ఉన్నాడు. మనందరినీ వాడు ఒక్కొక్కరిని తినుకుంటా పోతాడు. అవును సార్, దీని మీద ఒకటి ఫైనల్కి వచ్చింది. అది మీకు పర్సనల్ అయినా కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ముందు నుంచి ఆ ప్రభుత్వాలను ప్రశ్నించారు, ఇప్పుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మాకు ఏమైనా నామినేటెడ్ పదవులు కావాలనో, లేకపోతే మాకు ఏదో ఎమ్మెల్సీల కోసమే ప్రశ్నిస్తారని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా అంటారు. దీంట్లో నిజమా? ఇప్పుడు 2014 నుంచి కూడా కేసీఆర్ కానీ, లేకపోతే ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు నేను ఈ క్వార్టర్లో ఉన్నా, ఇది గవర్నమెంట్ క్వార్టర్ కదా, ఎమ్మెల్యే క్వార్టర్సే కదా. నాకు స్పీకర్ మధుసూదనాచారి గారు, అప్పుడు రామలింగారెడ్డి ఉండే అలాట్మెంట్ చైర్మన్, వాళ్ళు ఇక నువ్వు ఏది ఒప్పుకోవు కానీ కనీసం ఆ పిల్లల కోసమే క్వార్టర్లో ఉండమని అన్నారు. నాకు పదవులే కావాలనుకుంటే, నేను బుగ్గకారే కావాలనుకుంటే, ఆ బుగ్గకారులు తిరగాలనుకుంటే, ఇప్పుడు ఈ నిమిషానికి కూడా నేను ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల్లో నా ఇంటి ముందు, క్వార్టర్ ముందుకి బుగ్గకారు వచ్చి రెడీ ఉంటుంది. 2014 నుంచి కూడా ఏ మాటకు ఆ మాట కేసీఆర్ నాకు పదవి ఇయ్యనని లేదు, పదవి వద్ద అర్హుడు కాదని లేదు. చాలాసార్లు అడిగిపించిండు, 14లో అడిగిపించిండు, 18లో అడిగిపించిండు, ఎన్నో చేసిండు. 2004లో నేను పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత హన్మకొండ సీటు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మందాడి సత్యనారాయణ రెడ్డి ఇవ్వకుండా నా కోసం ఆపిండు. 2008లో తల్లి తెలంగాణ పార్టీని రద్దు చేసి విజయశాంతి ఆ పార్టీలో మర్జ్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఆ టిక్కోడు పిచ్చోడు వినడు, నా మాట వినడు. కానీ ఆయనకు నమ్మకం కలగడానికి బీఫాములు ఇస్తా, డబ్బులు ఇస్తా అని కూడా అన్నాడు. నాకు పదవులు కాదు ముఖ్యం, పదవుల కోసం అనుకుంటే ఢిల్లీ వాళ్ళు మొన్న
7వ తారీఖు నాడు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా నన్ను అడిగిండ్రు ఏ పదవి తీసుకుంటావని, ఎమ్మెల్సీనా, రాజ్యసభనా, మంత్రి పదవా, ఇంకేదైనా తీసుకుంటావా అని కూడా అడిగారు. నాకు ఏదొద్దు, నాకు కావాల్సింది ఏంది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరితే చాలు. అంతే. ఈ జీవితానికి నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ నెరవేరుతుంది? ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, మేము మా ప్రయత్నం మేము కొనసాగించాలి. మనం ఆశాజీవులం. మనం నిరంతరం ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేస్తూ పోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు, కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్ని కాకుండా ఉంటాయి. అంతే. మరి మానవ ధర్మం ఏంటిది? ఇది ఒక చిన్న జీవితం, ఇది ఇది ఎన్ని మొత్తం కలిపితే కనుక ఓ 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో రోగం రాకపోతే, ఎవరు చంపకపోతే ఇంకా ఎక్కువ కాలం అటు ఇటు ఉంటాం కావచ్చు. కానీ ఈ చిన్న జీవితానికి ఇంత పెద్ద కోరికలు ఎందుకు, ఇంత ఆశలు ఎందుకు? అది సార్, మొత్తానికి ఇది గాదే ఇన్నయ్య గారి మనోగతం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన ఏదైతే చెప్పిండో, బీజేపీ తోటి ఇటు పొంగులేట్ అయితేనేది, లేకపోతే రేవంత్ రెడ్డిని, ఇద్దరు టచ్లోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అత్యంత ప్రమాదకారి కాబోతున్నారు. ఈ షిండే ఎవరు, ఇందులో పొంగులేటియా లేకపోతే రేవంత్ అనేది కాలమే నిర్ణయించబోతుంది. రానున్న రోజుల్లో బీజేపీ ఆడే ఈ పాశవికమైన ఆటలో ప్రజలు సమిధలు కావద్దు. ఏదైతే మతాన్ని కానీ లేకపోతే ఒక దేవుని గారు అడ్డం పెట్టుకొని వస్తుంది ఎట్లా ఈ బీజేపీ, దాన్ని ఆ ట్రాప్ నుంచి ప్రజలందరూ బయటపడాలని చెప్పేసి కూడా ఇన్నయ్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి పండరి, హైదరాబాద్ నుంచి.